అధోక్షజాయ నమః. దత్తాత్రేయ మహర్షి ఒక కొండ చిలువలాగా తన వద్దకు వచ్చిన ఆహారాన్ని మాత్రమే తింటూ అజగర వృత్తిలో జీవిస్తూ ఉండేవాడు. ఆయన కావేరీ తీరమందు గల సహ్యాపర్వతం యొక్క చర్యపై కటిక నేలపై పడుకొని ఉన్నాడు. ఆయన శరీర అవయవాలు దుమ్ముతో నిండి ఉన్నాయి. అందువల్ల ఆయన యొక్క స్వచ్ఛమైన తేజస్సు ప్రకటం కావటం లేదు. ఆయన తన శక్తిని తన సంకల్పంతోనే దాచి ఉంచాడు. ఇలా ఉండగా ఒకప్పుడు భగవంతుడికి ప్రియభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ప్రాణుల తత్వం గూర్చి తెలుసుకోవాలనుకున్నాడు స్వామి. ఎవరు? ప్రహ్లాదుడు. అందుకై ఆయన కొందరు మంత్రులను వెంటబెట్టుకొని లోకమంతా సంచరించసాగాడు. ఏ ప్రాణి ఎట్లా తత్వం ఉన్నదో తెలుసుకోవాలని అడవికి వస్తూ సంచరిస్తూ ఉన్నాడు. అలా లోక సంచారం చేస్తున్నటువంటి ప్రహ్లాదుడికి అజగరవర్తుడైనటువంటి దత్తాత్రేయ మహర్షి కనిపించాడు. ఆయన చేసే పనులు, ముఖ కవళికలు, మాట, వర్ణము, ఆశ్రమము మొదలైన వాటిని బట్టి ఆయన ఎవరై ఉండవచ్చు అనేది జనులు తెలుసుకోలేరు. ఎవరైనా మహాత్ముడా లేక పిచ్చివాడా కాడా ఎవరు అనేటువంటి విషయం జనులు తెలుసుకోలేరు. భగవద్భక్తుడు రాక్షసరాజు అయినటువంటి ప్రహ్లాదుడు ఆయనను బాగా పరిశీలించాడు. తత్వాన్ని తెలుసుకోవాలనుకొని ఆయనకు నమస్కారం చేసి యథావిధిగా పూజించాడు. తన శిరస్సును ఆయన పాదాలకు తాకేటట్లుగా సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ఇలా ప్రశ్నించాడు. అజగర రూపంగా ఉన్నాడు అంటే అజగర కాదు, అజగర వ్రతం చేస్తున్నాడు. ఆ విధంగా ఉన్నాడు. కదలనే కదలడు. తన దగ్గర ఏదైనా ఎండి ఆకు పడితే చాలా అదే తింటాడు. గాలికి ఏదైనా ఒకటి పండు వస్తే దాన్నే తింటాడు. చినుకులు వస్తే దాన్నే నీళ్లు తాగుతాడు. ఇంతే. ఇది అజగర వ్రతం. ఇది అటువంటి స్వామి దత్తాత్రేయుడి దగ్గర వెళ్ళి నమస్కారం చేసి తన శిరస్సుని స్వామి యొక్క పాదాల మీద ఉంచి ఇట్లా ప్రశ్న చేశాడు. అయ్యా, మీరు ధనాన్ని సంపాదించి భోగాలను అనుభవించే వ్యక్తిలాగా బలమైన దేహాన్ని కలిగి ఉన్నారు. ఎంత పెద్ద దేహం ఇది! ఎంత అద్భుతమైనటువంటి ఆకారం ఇది! అజగర రూపంతో ఉన్నట్టుగా ఉంది. ఈ లోకంలో ప్రయత్నించే వారికి మాత్రమే ధనము లభిస్తుంది. ధనము కలవారికి మాత్రమే భోగం లభిస్తుంది కదా. భోగం కలవారికి మాత్రమే చక్కని పోషణ వల్ల ఈ దేహం బలంగా ఉంటుంది అనేది అందరికీ అనుభవంలో ఉంటుంది. దీనిని విరుద్ధమైన అనుభవం ఎక్కడా లేదు. ఓ మహర్షి, మరి ఏ ప్రయత్నమూ చేయకుండా పడుకొని ఉన్న మీ వద్ద ధనం ఉండే అవకాశం లేదు కదా. ధనము లేకుండా భోగం లభించదు. కనుక ఓ వేదవేత్త, భోగం లేకుండానే మీ ఈ దేహం బలంగా ఉన్నదేమిటి? కావలసినటువంటి ఆహారమే మీ దగ్గరికి మీరు తినేటట్లేదు. చూస్తే మీ దగ్గరికి వచ్చింది మాత్రమే ఎండాకు అది తింటున్నారు అంతే. అటువంటప్పుడు మీ శరీరం క్షీణించాలి కదా. మరి మీ శరీరం ఏమిటి ఇంతగా ఉంది? ఇంత బలాఢ్యుల్లాగా ఉన్నారు మీరు. ఈ బలాఢ్యుడికి ఎంతైనా ధనం సంపాదన చేయొచ్చు కదా. ఎన్ని భోగభాగ్యాలైనా కావచ్చు కదా. అటువంటిది చూస్తే నీకు ఏమీ లేదు ఇక్కడ. నువ్వు ఎందుకు ఇంత బలంగా ఉన్నావు? ఏం చేస్తున్నావు? దీనికి గల కారణాన్ని మేము తెలుసుకోవచ్చా? అనుకుంటే చెప్పండి. ఎట్లా ఉన్నావు నువ్వు అనేది మాకు చెప్తే చాలు. మీకు అనిపిస్తే చెప్పండి. మాలో ఉండేటువంటి సందేహాన్ని దూరం చేయండి. నా ఈ సందేహాన్ని కూడా బాగా తీర్చండి. మీరు విద్వాంసులు, సమర్థులు, చతురులు, లోకప్రియులు. కానీ మీ పలుకులు విచిత్రంగా ఉన్నాయి కదా. లోకమంతా అనేక రకాల కర్మలతో మునిగి ఉండగా మీరు మాత్రం
ఉదాసీనులై చూస్తున్నారు. ఏమీ పట్టించుకోకుండా పడుకున్నారు. మీకేమీ అక్కర్లేదు. మీ శరీరం అంతా దుమ్ము అయిపోయింది. గడ్డము మీసము అంతా పెరకపోయింది మిమ్మల్ని. కానీ మీరు శుద్ధంగా ఉన్నారే, మీ కళ మాత్రం ఏదో కనపడటం లేదే. మీరు ఏంటిది, ఎట్లా ఉన్నారు, ఇట్లా ఉదాసీనంగా ఎందుకు చూస్తున్నారు, లేదా పడుకొని ఉన్నారు? దీనికి గల కారణం ఏమిటి? ఎప్పుడు పడుకొనే ఉన్నారు కదా అని అడిగినప్పుడు ఆ రాక్షసరాజు అయిన ప్రహ్లాదుడు ఎంతో వినయంతో ఆ మహర్షిని ప్రశ్నించాడు. ఇట్లా అమృతం వంటి ప్రహ్లాదుడి పలుకులకు సంతోషించిన ఆ మహర్షి చిరునవ్వుతో ఆయనకి ఇలా బదులు చెప్పాడు. ఓ రాక్షసోత్తమ, సత్పురుషులు నిన్ను గౌరవిస్తూ ఉంటారు. మానవులు కర్మలు చేయటానికే లేదా మానివేయటానికి గల ఫలాలు మొదలైన విషయాలన్నీ అంతర్దృష్టి గలవాడినైన నీకు బాగా తెలుసు. నీకు యస్య నారాయణో దేవో భగవాన్ హృద్గత సదా భక్త్యా కేవలయా జ్ఞానం దునోతి ద్వాంతమర్కవత్. నిష్కామ భక్తి కారణంగా భగవంతుడైన నారాయణుడు అన్ని కాలాల్లోనూ నీ హృదయంలోనూ ఉంటూ సూర్యుడు చీకటిని పారద్రోలినట్లుగా అజ్ఞానాన్ని పారద్రోలుతూ ఉన్నాడు. ఓ రాజా, అయినప్పటికీ నువ్వు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసినంత వరకు సమాధానాన్ని తెలుపుతాను. ఎందుకంటే అంతఃకరణ శుద్ధిని కోరుకునే వారికి నువ్వు గౌరవించదగిన వాడివి. ఓ రాజా, తృష్ణను తగిన కోర్కెలతో తృప్తిపరచటం సాధ్యం కాని పని కదా. ఆశ అనేది ఎప్పటికీ ఉంటుంది. దాన్ని ఎటువంటిది సమాధానం తృప్తిపరచటానికే సాధ్యం కాదు. ఈ మనుష్య జన్మ అనేది స్వర్గానికి, మోక్షానికి, పశుపక్షాది జన్మలకు, మానవ జన్మకు కూడా ద్వారం వంటిది. ఒక విచిత్రమైనటువంటి ఒక అవకాశం ఇచ్చాడు ఈ మానవ జన్మం. ఇదొక ద్వారం. స్వర్గం కానీ నరకం కానీ నువ్వు ఏదైనా కానీ ఎటువంటి అయినా ప్రయాణం చేసుకోవచ్చు. అటువంటి సందర్భం ఇక్కడ ఇచ్చాడు మానవ జన్మం. పుణ్యకర్మల వల్ల స్వర్గం వస్తున్నది, ఆత్మజ్ఞానంతో మోక్షము, పాపకర్మల వల్ల పశుపక్షాది జన్మలు, పుణ్యపాపముల మిశ్రమంతో మళ్ళీ ఈ మానవ జన్మ లభిస్తున్నాయి. కొంతమంది పాపము పుణ్యము మిశ్రాలతో చేస్తుంటాడు. ఈ రోజంతా పుణ్యము, రేపు మళ్ళీ పాపము. పాపాన్ని మొత్తం వదిలేసి పుణ్యమే పట్టుకోవాలి నువ్వు. అప్పుడే నీ జన్మకు సార్థకం అవుతుంది. ఇదొక ద్వారం. ఇది 2 ద్వారాలు ఉన్నాయి. నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇటైనా వెళ్ళొచ్చు, అటైనా వెళ్ళొచ్చు. నీకు ఒక మంచి ఛాన్స్ ఈ మానవ జన్మం. ఆ ఛాన్స్ వదలుకోకుండా నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ ఇక్కడే పుట్టడానికి ప్రయత్నం చేసేస్తున్నావు. ఇక్కడి నుంచి కదలవు. ఈ భూలోకం నుంచి మళ్ళీ ఏదో పాపకర్మాలు చేయటం, మళ్ళీ ఇక్కడ ఏదో ఇంకొక జన్మంలో పుట్టడం, ఇంకొక రూపాన్ని ధరించటం, మళ్ళీ నానా అవస్థలు పడటం, ఏడుపులు బెడబప్పులు విచిత్రంగా ఉండిపోతాయి. ఇక్కడ మళ్ళీ రోగము, రుజనము, ఇవన్నీ కర్మలన్నీ నీకు పడిపోతున్నాయి. దీంట్లో దేన్ని వదిలేసేయాలి నువ్వు. పాపకార్యాలు తట్టే వెళ్ళకూడదు నువ్వు. సంకర్షణాయ నమః.